సో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, రాని వాళ్ళకి చెప్పేది ఒకటే నా మనవి ఏంటంటే, మీరు నిరుత్సాహపడకండి. వీళ్ళు కొద్దిగా ఎక్కువ కష్టపడ్డారు. గుమ్మడికాయ అంత కష్టానికంటే ఆవగింజంత అదృష్టం కూడా కలిసి ఉండాలంట. సో దేవుని దయ ఉన్నది, కొద్దిగా రాశారు, మార్కులు వచ్చాయి. మీకు రానంత మాత్రాన మీరు ఏం స్టూపిడ్స్ కారు, మీరు తక్కువ తిరికలో ఏం కాదు, మీకేం బాధ లేదు, ఇంకా పడుతూనే ఉంటాయి. మీరు ఈ ప్రాసెస్లో మీరు పావులుగా మాడకండి, మీరు కష్టపడండి. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లెవెల్లో రావాలంటే మీరు ఒక హాలిస్టిక్ వేలో ఆలోచించాలి. మీ మెచ్యూరిటీతో ఆలోచించండి. ఒక్క చదువు మీదనే కాదు, మీ మెచ్యూరిటీ లెవెల్ అంత పెద్దగా ఉండాలి. ఎదుటి రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటుండా, మీ గురించి నిజంగానే కష్టపడుతుండా, మీరు ఆ లెవెల్లో రావాలి. మీరు అది ఆలోచించండి. మీరు కష్టపడండి. ఎక్కడికి పోవు మన ఉద్యోగాలు. కష్టపడ్డ వారికి ఎక్కడికి నష్టం జరగదు. కొద్దిగా లేట్ ఉంటుంది, దేర్ అయితే అందరు నెయ్యి లైఫ్లో. మేము కూడా కష్టపడే వచ్చేసినాం. మేము ఈ స్థితికి వచ్చినామంటే డెఫినెట్గా ఒకరోజు ఎన్నో మేము డైరెక్ట్ సక్సెస్ ఏం కాలే, ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొని వచ్చినాం మేము కూడా. సో ఫెయిల్ వచ్చినప్పుడు ఎవరు చూడరు, సక్సెస్ వచ్చినప్పుడే అందరూ చేస్తుంటారు. కానీ ఆ సక్సెస్ వెనుక ఎన్ని త్యాగాలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఎంత త్యాగం ఉంది, పిల్లలు ఎంత కష్టం ఉంది అనేది అర్థం చేసుకోవాలి మీరు. సో నా ఉద్దేశం ఏంటంటే, మీరు మా బాధను కూడా ప్రజల ముందు తీసుకెళ్ళండి, మా బాధను కూడా చెప్పియండి. సో మాకు కూడా సహకారం చేయండి, మాకు న్యాయం జరిగేటట్టు చేయండి.